బ్యాక్ టు న్యూస్. కిలేడి అరుణ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. అరుణ, రౌడీ షీటర్ శ్రీకాంత్ అరాచకాలను బయటపెడుతున్నారు. అరుణ సన్నిహితురాలు సోని, ఆమె గ్యాంగ్ నెల్లూరుకు చెందిన శివారెడ్డిని బలవంతంగా ఒప్పించి డబ్బు విషయం సెటిల్ చేశారు. ఆపై సోని గ్యాంగ్ అతన్ని బెదిరించి కారును ఎత్తుకు వెళ్లారు. కారులో హల్చల్ చేస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అరుణ బాధితుడు శివారెడ్డి కోవూరు పోలీసులను ఆశ్రయించారు. గంజాయి విక్రయించలేదని, తాము చెప్పినట్లు వినలేదని అరుణ తన మాజీ భర్త భాగ్యరాజు సమీప బంధువు శ్రీనివాసుల్ని తీవ్ర వేధింపులకు గురిచేసింది. శ్రీనివాసులు నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణ తనను మోసం చేసి 21 లక్షలు కాజేసిందని విజయవాడకు చెందిన ఓ బాధితుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉదయగిరి, వరంకుంటపాడుకు చెందిన మరో ఇద్దరు కూడా పోలీసులను ఆశ్రయించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముగిసిపోయిన మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, అరుణ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒక పెద్ద నేర సామ్రాజ్యాన్ని నడిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రౌడీ గ్యాంగులతోటి జగన్ ప్రభుత్వ హయాంలో వీరు సాగించిన అరాచకాలు అన్ని ఎన్ని కావు. అవన్నీ కూడా అరుణ అరెస్ట్ తర్వాత ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బాధితులు కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో ముమ్మరంగా ఈ వ్యవహారాలపైన విచారణ కొనసాగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే నెల్లూరుకు చెందినటువంటి శివారెడ్డిని ఎవరైతే అరుణ ఉందో, అరుణ సన్నిహితురాలు సోని గ్యాంగ్ మనీ మ్యాటర్స్ విషయంలో బలవంతంగా ఆయన బెదిరించి సెటిల్ చేశారు. ఆ తర్వాత ఆయన కారును కూడా ఎత్తుకొని వెళ్ళారు. 2 రోజులు తెచ్చిస్తాం అని బెదిరించి తీసుకుని వెళ్లి ఇప్పటి వరకు కారు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ కారులో వీడియోలు తీసుకొని వేగంగా ఆ కారును పోలీసు హల్చల్ చేస్తూ ఆ కారు వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ రౌడీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, అలాగే గంజాయి అమ్మలేదని తనను చాలా ఇబ్బందులకు గురి చేసింది అరుణ అంటూ ఆమె మాజీ భర్త భాగ్యరాజు సమీప బంధువు శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసుల్ని చాలా ఘోరంగా గంజాయి అమ్ముతావా లేదంటే నీ పైన అక్రమ కేసులు పెట్టిస్తామంటూ కూడా అప్పట్లో తీవ్ర అరాచకం చేశారని చెప్పి శ్రీనివాసులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు కోవూరులో ఒక ఇల్లుని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆ కేసులో ఈ శ్రీనివాసుల పేరు, అంటే ఎవరి ఇల్లు అయితే ధ్వంసం చేశారో వాళ్లపైన అక్రమ కేసు బనాయించారు. ఆ కేసులో ఈ శ్రీనివాసులు కూడా ఒక నిందితుడిగా చేర్పించారు. విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తి దాదాపు 21 లక్షల రూపాయలు అరుణ తన మోసం చేసిందంటూ ఇటీవల పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు ఉదయగిరి వరకుంటపాడుకు చెందిన మరో ఇద్దరు కూడా తమని అరుణ మోసం చేసిందంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. కోవూరులో చివరాఖరికి నిరుపేద గిరిజనులైనటువంటి దాదాపు 17 మంది గిరిజనుల్ని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ 2,10,000 రూపాయలు అరుణ గుంజేయడం జరిగింది. వాళ్ళు కూడా పోలీసులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కోవూరులో ఒక బిల్డర్ ఆయన గొంతు మీద కత్తి పెట్టి రౌడీ గ్యాంగులతోటి ఇల్లు ఒకటి ఎవరైనా అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ని తన పేరు మీద రాయించుకుంది. దీని మీద మొదట ఆయనే బయటికి రావడం జరిగింది. దీనిపైన కేసు నమోదైంది. ఆ కేసు సంబంధించి ఇప్పుడు అరుణ ఒంగోలు జైల్లో ఉంది. పోలీసులు ఆమెని కస్టడీలో తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వైజాగ్ జైల్లో ఉన్న శ్రీకాంత్ కి జైలు అధికారులు నోటీసులు ఇచ్చారు. అప్పట్లో జైలు నుంచి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఎలా రాత్రి వ్యవహారాలకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ కిలాడి లేడీ అరుణ శ్రీకాంత్ తో కలిసి సాగించినటువంటి అరాచకాలు గ్యాంగుల వ్యవహారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నీలిమ, థ్యాంక్ యూ మహేష్.